జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ మన జెండా ఈ దేశానికి అండ అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచి కాంగ్రెస్ పార్టీ తరఫున 35-40 ఏళ్ళ నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీలో ఉన్నా లేకున్నా సేవలు చేసుకుంటూ వస్తున్నా. పదవుల కోసం కాదు, పార్టీ పనిచేయాలనే తపనతోటి నేను పనిచేస్తున్నా. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ జనరల్ కావడంతో కాంగ్రెస్ టికెట్ నేను పోటీ చేస్తున్నా అంటే కొంచెం ఇబ్బంది. మా మిత్రుడు శేఖర్ రెడ్డి నేను ఉంటా ఎట్లా బాగుంది. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే సరే ఇద్దరు ఒకటిగా ఉండి పని చేసుకొని వెంకరెడ్డి గారిని పెద్ద అయినా పని చేస్తుండు ఉంచి మీరు సహాయం చేసి మంచి భారీ మెజార్టీతో గెలిపించుకురావాలని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా ఊరిని ఈ నుంచే నామినేషన్ పత్రం తీసుకుపోయి గెలుపుతో అన్న భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. అదేవిధంగా మా ఊరిని దత్తత తీసుకుండు అన్న. ఇప్పటికి 70-80 లక్షల వర్కులు చేయటం జరిగింది అన్నయ్య గారు ఇవ్వడంతో. అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో 2,75,00,000 బ్రిడ్జి కనకదుర్గమ్మ కాడి నుంచి చిల్లపురం బ్రిడ్జి శాంక్షన్ చేయటం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పని చేయలేకపోయినాం. టెండర్ వరకు వస్తుంది. ఈ ఎలక్షన్లు అయిపోగానే అది మొదలుపెట్టి చేస్తాం. ఊరికి చాలా ఉపయోగకరం. అదేవిధంగా హెల్త్ సెంటర్ ఒకటి ఆగిపోవటం అది కూడా చేపిస్తాం. ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు స్తంభాలు కొన్ని సమస్యలు చెప్తారు ప్రజలు. అవి తప్పకుండా నెరవేర్చి చేస్తాను. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎల్లవేళలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఊర్లో స్థానికంగా పుట్టుపూర్వం కాడి నుంచి కూడా ప్రజల్ని ఆదుకుంటూ మా కుటుంబం ఎప్పుడు ఊర్లోనే ఉంటుంది. ఊర్లోనే ఉండి సేవలు చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉంటున్నాము. ప్రజలకు తెలుసు. అదేవిధంగా ప్రజలు నా అందు దయ ఉంచి నా ఫుట్బాల్ గుర్తుపై వార్డు మెంబర్ల గుర్తులపై భారీగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అన్న బిఎల్ఆర్ గారికి కృతజ్ఞతగా నాకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రజలకు ఇంకా ఊరిని అభివృద్ధి చేసుకునేందుకు నాకు తోడ్పడాలని, అదేవిధంగా సహకరించాలని, ఆ విధంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మా ఊరిని ఎంతో మంచి వర్కులు తెచ్చి ఇంకా అన్న కాడికి వెళ్ళి ఎంపీ గారి కాడికి వెళ్ళి పైకి అధికార పార్టీగా ఉన్నాం కాబట్టి చిన్న సమస్య లేకుండా చేస్తానని ప్రజలకు మాటిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు భారీ మెజార్టీతో నాకు పదవి ఇవ్వాలని, నేను సర్పంచ్గా అయినా అంతా నా ప్రజలే చూసుకుంటారు. పదవి అది ముఖ్యం. నాకు పని చేయాలని ఊరికి తపన. అదేవిధంగా అన్నకు కూడా బిఎల్ఆర్ గారికి భారీ కానుకగా ఇవ్వాలని ప్రజల్ని కోరుకుంటూ కాంగ్రెస్ జేబీఎల్ఆర్. స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన
అభ్యర్థి బెడుదూరు వెంకటరెడ్డి గారు. వారు గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా వివిధ పదవుల హోదాల్లో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి గ్రామంలో ఒక వెన్నెముకలాగా పనిచేసుకుంటూ కార్యకర్తలందరినీ కలుపుకొని పోతూ వారు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిని ప్రకటించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎలక్షన్లో భాగంగా కాంపిటీషన్ బాగా ఉన్నటువంటి సందర్భంలో మిత్రుడు శేఖర్ రెడ్డి కూడా సర్పంచ్గా అభ్యర్థిగా ఉండి ఇద్దరికి నువ్వా నేనన్న ఉన్న పరిస్థితులలో మరి స్థానిక శాసనసభ్యులు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించి వారిని పెద్ద మనసుతో ఒప్పించి మరి వెంకటరెడ్డి గారిని ఏకగ్రీవంగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం జరిగింది. అందులో భాగంగా సోదరుడు చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి వ్యక్తి కూడా ఏదన్నా వస్తే ఆపదని అంటే వచ్చి తన వంతుగా సాయం చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం మా గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు వెంకటరెడ్డి గారు వారి గుర్తు సింబల్ ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. ఆ ఫుట్బాల్ గుర్తుపై అమూల్యమైనటువంటి ఓటేసి గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి విజయానికి కాంక్షిస్తూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్సీ గారు వీరి ప్రోద్బలంతో ముందుకు వచ్చి మరి మాకు ఎమ్మెల్యే గారు కూడా ఇక 50-60 లక్షల రూపాయల ఫండ్ కూడా మా గ్రామ పంచాయతీకి ఇచ్చి ఆ స్కూల్లో కానీ, మోడల్ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్లో కానీ వారి యొక్క గ్రామ అభివృద్ధి కొరకని వారు ఫండ్స్ ఇచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ SDF వర్కులు కూడా 25 లక్షల రూపాయలు కూడా వారు శాంక్షన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో వల్ల ఆపి తర్వాత అది అయిపోయిన తర్వాత మన బెడుదూరు వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా 25 లక్షల రూపాయలను కూడా శాంక్షన్ చేయించి అలా రోడ్డు ప్రారంభోత్సవానికి అదే స్థానిక శాసనసభ్యులు వారిని పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాను. మరి వెంకటరెడ్డి గారు వారు కూడా అంటున్నారు, ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, చిన్న డ్రైన్లు ఉన్నాయి, అవి పెద్దగా కట్టించాలని నిన్న మొన్న కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దగా చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఆరోగ్య ఇక్కడ అటువంటి హెల్త్ సెంటర్ ఒకటి మంజూరై ఉండే, చిన్న ప్రాబ్లం వల్ల పెండింగ్ ఉండే. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కంపల్సరీ ఇది అయిపోయిన తర్వాత దానికి నేనే ముందుండి మీతోటి చేయిస్తానని కూడా వారు హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెడుదూరు వెంకటరెడ్డి గారు మరి వారు ఫుట్బాల్పై గుర్తుపై ఓటేసి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి తుంగపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బెడుదూరు వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, అదే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్న గారు వీరందరూ కలిసి కూడా మరి బెడుదూరు వెంకటరెడ్డి గారిని ఏకగ్రీవంగా పార్టీ తరఫున అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అభ్యర్థిత్వం విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా పెద్దలు ఉన్న పరిస్థితిని అర్థం చేసేసుకొని వెంకటరెడ్డి గారికి ఈసారి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి నన్ను సింగిల్ వర్డ్ అన్కండిషనల్గా మద్దతు తెలపాలని చెప్పేసి కోరడం జరిగింది. నిబద్ధత కలిగిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పార్టీ శ్రేయస్సుని విస్మరించకుండా పార్టీ అభివృద్ధి కోసం వెంకటరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు మా ఇద్దరు పోటీ విషయం ఎందుకుందనంటే జనాల్లో చేసినటువంటి సేవా కార్యక్రమాల వల్ల ప్రజలు ఆదరిస్తున్నారు. దానివల్లనే మేము వారి ఆదరణని సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలో వెంకటరెడ్డి గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలకు కొనసాగింపుగా రేపు గెలిచిన తర్వాత మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి వారికి గిఫ్ట్గా ఎమ్మెల్సీ గారికి గిఫ్ట్గా ఇస్తాము. అదేవిధంగా మేము పోటీ పడడమే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా మిర్యాలగూడ నియోజకవర్గంలో తుంగపాడు గ్రామ పంచాయతీని అభివృద్ధి విషయంలో కూడా ఇదే విధంగా పోటీ పడుతూ ఈ గతంలో చేసినటువంటి సేవలకు కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఆదరించిన అత్యధిక మెజార్టీ ఇస్తారని 1 నుంచి 10 వార్డులకు 10కి 10 కైవసం చేసేసుకొని పెద్దలకు వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మేము వారికి విజయం రూపంలో చూపిస్తామని చెప్పేసి అది కూడా ఇక్కడ తుంగపాడు నుంచే స్టార్ట్ అవుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారికి
మిర్యాలగూడ నియోజకవర్గంలో టికెట్ విషయంలో మీరందరికీ తెలిసిన విషయమే. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చింది తుంగపాడు. ఆ తుంగపాడుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా బత్తుల లక్ష్మారెడ్డి గారి విజయానికి అయితే ఏ విధంగా బాటలు పడిందో బెర్దూరు వెంకటరెడ్డి గారి విజయం కూడా అదే రీతిలో ఆ స్థాయిలో ఉంటుందని, అదే విధమైనటువంటి జనరంజకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పాలనను కూడా బెర్దూరు వెంకటరెడ్డి గారు అందిస్తారని ఆశిస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. బెర్దూరు వెంకటరెడ్డి గారి ఫుట్బాల్ గుర్తు మిగతా వార్డు సభ్యులకు కేటాయించినటువంటి ఆయా గుర్తులపై ఓటు వేసేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేసి అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతున్నాం.